అటువంటి పద్ధతులు మాత్రం మేము యాక్సెప్ట్ చేయమనేది దే ఆర్ సార్. అంటే ఓకే, వాళ్ళు ఏదో ఏసీఐ తీసుకొస్తాం, ఆర్థిక ఒత్తిళ్లు మీ మీద కూడా పెడతామని ఇప్పటివరకు మేము ఉపయోగిస్తాం. బట్ హౌ స్ట్రాంగ్ దే ఆర్. డెన్మార్క్ ఉంది, గట్టిగా తిప్పి కొడితే 20,000 మంది వాళ్ళ మిలిటరీ. అండ్ వాళ్ళ దగ్గర వాళ్ళకి కొన్ని అసలు సబ్మెరైన్స్ కూడా లేవు, అండ్ వార్ ఎయిర్ క్రాఫ్ట్స్, జెట్ ఫైటర్స్ లేవు వాళ్ళకి. సో వెరీ లిమిటెడ్ రిసోర్సెస్. గట్టిగా నేను ఎనెక్స్ చేస్తాను, ఏం పీకుతావు అంటే ఇప్పుడు దాకా ఏంటి మనిషికి వెలకట్టాడు. 57,000 మందికి ఒక్కొక్కరికి వాళ్ళ స్థాయిలను బట్టి $30,000 నుంచి $1,00,000 దాకా నేను చెల్లిస్తానని. అమెరికాకి ఇలా జనాల్ని దేశాలని కొనడం కొత్త కాదు. 1803 నుంచి మనం చూస్తూ వస్తున్నాం. రష్యా దగ్గర అమాయకంగా కొట్టేశారు, రష్యా దగ్గర ఒకటి, ఫ్రాన్స్ దగ్గర ఒకటి కొట్టేశారు, అలాస్కా వదిలేసుకున్న తర్వాత ఇవాళ 4 ఖర్చుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ రిచ్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి లాంగ్ బ్యాక్. వాళ్ళు అంటే మనకున్న విజన్స్ 2040, 2060 దగ్గర ఉంటే వాళ్ళకి 2300, 2400 దగ్గర ఉన్నాయి వాళ్ళకి ఆ విజన్. అప్పటి నుంచి దేశాలు కొనుక్కోవటం, మనకి ఏది కావాలంటే చేయటం, రుబాబు చేయటం, ఇవాళేమి ట్రంప్ కొత్తగా తీసుకొచ్చిన పాలసీ ఏం కాదు. కాకపోతే యుద్ధానికి దిగితే పరిస్థితి ఏంటనేది ప్రశ్న. ఒకసారి పాపారావు గారి దగ్గరికి వెళ్తాం. పాపారావు గారు, సో ఈ దేశాలు కొనుక్కోవటం మీరు చూస్తున్నారు పక్కన విజువల్స్లో కూడా, వాళ్ళ అగ్రిమెంట్లు కానీ గ్రీన్లాండ్ విషయంలో ఎలా చేసుకున్నారు. చైనా వచ్చింది చాలా తెలివిగా వచ్చి, లేదు మీకు పోర్ట్లు కడతాం, సీ పోర్ట్లు కడతాం, ఎయిర్పోర్ట్లు కడతాం అంటే, అక్కర్లేదు బాబాయ్, మేము అమెరికాతో ఆల్రెడీ అండర్స్టాండింగ్ ఉన్నది. చైనా ఏంటి అక్కడికి వచ్చి అక్కడి నుంచి ఉన్నవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ మెయిన్ కాజ్ ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది, 15% ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్ ఆఫ్ ది గ్లోబ్ దే ఆర్ ఇన్ గ్రీన్లాండ్. 30% గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయి. ఆ ఎక్స్ప్లోర్ చేయడం కోసం, రేరెస్ కోసమే ఈ పంచాయతీ అంతా ట్రంప్ గారు పెట్టింది, ఎప్పుడైతే చైనా టైడ్ చేసిందో. మరోపక్క భయం ఏంటి, నేషనల్ సెక్యూరిటీ అనేది ఎందుకు చూపిస్తున్నాడు, చైనా రష్యా వచ్చేస్తే మరి ఈ ఆర్కిటిక్ దగ్గరికి వస్తే కనుక అది అమెరికాకి పెద్ద థ్రెట్ అవుతుంది, అలా రానియద్దని. ఇక్కడ మల్టీపర్పస్ మీరు అన్నట్టుగా ఆయిల్ చాలా ఉంది గ్రీన్లాండ్ లో, అలాగే చాలా రేరర్స్ ఏదైతే చైనా ఇప్పుడు సప్లై కట్ చేస్తుందో అమెరికాకి, అట్లాంటి రేరర్స్ ఉన్నాయి. ఇట్లాంటి చాలా రిచ్ ఏరియా అది. సో దాని మీద దృష్టి ఉంది. దాంతో పాటుగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ మధ్య కాలంలో అమెరికా ట్రంప్ ఆధ్వర్యంలో రిలీజ్ చేసిన జాతీయ భద్రతా స్ట్రాటజిక్ పేపర్ ప్రకారంగా 3 భాగాలుగా ప్రపంచాన్ని పంచాడు ట్రంప్. ఇది మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. పంచిన దానిలో ఏంటంటే, ఆయన పంపకాల్లో ఆయనకి కెనడా ప్లస్ గ్రీన్లాండ్, ఇటు ఉత్తరాన, దక్షిణాన లాటిన్ అమెరికా మా సొంత హక్కు, మా పెరటి దొడ్డు, అంటే మాన్రో డాక్టరేట్ ప్రకారంగా మాయి ఇవన్నీ అని చెప్పి వాటి మీద అధికారాన్ని ప్రకటించుకున్నాడు వెస్టర్న్ హెమిస్ఫియర్ లో. రెండోది రష్యాకి పంచాడు, యూరోప్ ని రష్యాకి ఇచ్చేశాడు. యూరోప్ ఏరియా మొత్తం రష్యా తీసుకుంటుంది. చైనానేమో ఆసియా దేశాల మీద, ఇక్కడ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, ఇట్లా వీళ్ళ ఆధ్వర్యం 3 భాగాలుగా పంచాడు ప్రపంచాన్ని. ఈ 3 భాగాలుగా పంచడంలో అంటే యుద్ధం లేకుండా పంచుకుందాం, శాంతియుతంగా పంచుకుందాం అనే కార్యక్రమం పెట్టాడు. మామూలుగా అయితే మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం భయం ఉంది. ఆ 2 ప్రపంచ యుద్ధాలు జరిగింది ఎందుకంటే వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 ప్రపంచాన్ని పంచుకోవడం కోసం. మార్కెట్లు ఎవరికి ఏ మార్కెట్ మీద పెత్తనం ఉండాలి, భారతదేశం ఎవరి చేతిలో ఉండాలి, లేకపోతే ఇంకో దేశం ఎవరి చేతిలో ఉండాలి, మార్కెట్లను పంచుకోవడం కోసం. అప్పుడు జర్మనీ కానీ, జపాన్ ఒక పక్క, లేకపోతే ఇటలీ ఒక దీనిలో, అమెరికా, బ్రిటన్, సోవియట్ యూనియన్ దానిలో జాయిన్ అయింది. వీళ్ళంతా ఒక పక్క యుద్ధం చేసుకున్నారు. మార్కెట్ల పంపకం కోసం జరిగింది, మేజర్ గా పెట్టుబడిదారీ దేశాల మధ్య ఆ రోజు. కానీ ఆ రోజు యుద్ధాలు ఓకే, చచ్చిపోయారు కోట్ల మంది, కానీ భూమండలం భస్మీపట్లం అయ్యే ప్రమాదం లేదు. కానీ ఈ రోజు అణ్వాయుధాలు ఉన్నాయి కాబట్టి రష్యా దగ్గర ఉన్న అణ్వాయుధాలు కానీ, వాళ్ళకున్న డూమ్స్డే మెషిన్ అంటారు. డూమ్స్డే మెషిన్ అంటే రష్యన్ లీడర్లు అంతా చచ్చిపోయినా కానీ అది కొంత టైం చూసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ పల్స్ ఏదో పట్టుకుంటున్నారు ఆ మెషిన్. వాళ్ళ దగ్గర నుంచి అంటే వీళ్ళంతా చచ్చిపోయారు అనిపిస్తే కనుక మెషిన్ అదే ఆటోమేటిక్ గా అటాక్ చేస్తుంది అమెరికా మీద, శత్రువుల మీద, అందరి మీద అటామిక్. కాబట్టి ఏంటంటే చాలా రిస్కీ ఇది అనేది. కాబట్టి ఈ రోజు అణుయుద్ధం సాధ్యం కాదు, అణుయుద్ధం వస్తే అందరూ పోతారు. కాబట్టి యుద్ధం చేయకుండా పంచుకుందాం అంటున్నాడు ట్రంప్. వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 లాగా కాదు, పంచుకుందాం అంటున్నాడు. ఈ పంచుకునే కార్యక్రమంలో తన హెమిస్ఫియర్ తన గీత గీసేసుకున్నాడు. దానిలో వచ్చిన గ్రీన్లాండ్ లో మీరు చెప్పిన ఆయిల్ ఉంది, మీరు చెప్పిన అన్ని సహజ వనరులు ఉన్నాయి. అలాగే వెనిజులా కూడా స్ట్రాటజిక్. వెనిజులా ఉత్తర దక్షిణ లాటిన్ అమెరికా, కెరీబియన్ కి, లాటిన్ అమెరికాలో ఉత్తర భాగానికి మధ్యలో కనెక్షన్. అలాగే ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి వెనిజులా చేతిలో పెట్టుకుంటే. సో అన్ని అంటే స్ట్రాటజిక్ గా చూసుకునే వెనిజులా ఇటు గ్రీన్లాండ్ మీద పెట్టాడు. కెనడా మీద ఈ మధ్య ఒత్తిడి తగ్గించాడు. ఎందుకంటే నేను అనుకోవటం కొంత కెనడాతో ఒకటి, అది కూడా చాలా పెద్ద దేశం, అమెరికన్స్ కూడా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కెనడా పట్ల.
రెండోది ఏంటంటే కెనడాలో కొంత ఆయుధ ఈ పెంచారు మామూలు ఆర్మ్స్ ఎక్స్పెండిచర్ పెంచారు. అట్లా డిఫెన్స్ ఎక్స్పెండిచర్ కెనడా పెంచింది. రెండోది ఇంకోటి ఏంటంటే చైనాకి దగ్గర అవుతున్న సిగ్నల్స్ పంపిన తర్వాత ఏదో ప్రమాదకరంగా ఉందనేది ఇంకోటి. సో ఓవరాల్ గా ఏంటంటే ఈ రోజు గ్రీన్లాండ్ మీద దృష్టి ఉంది, యుద్ధం చేయొచ్చు. కానీ ఏంటంటే ఇక్కడ నాటో దేశాల బలహీనతలు కూడా దీనిలో కనపడతాయి. 10% టారిఫ్ వేశాడు నాటో దేశాల మీద, 10% టారిఫ్ వేశాడు ఈ దేశాల మీద. మిగతా ఎవరైతే గ్రీన్లాండ్ ని అమెరికాకు వ్యతిరేకంగా గ్రీన్లాండ్ ఇండిపెండెంట్ గా ఉండాలంటున్నారో వాళ్ళందరి మీద టారిఫ్ వేస్తాను, మీకు వాళ్ళతో వ్యాపారం చేసేవాళ్ళు, వాళ్ళతో ఉండే వాళ్ళతో అని 10% టారిఫ్ అన్నాడు. ఆ దెబ్బకు చూడండి, మొన్న అమెరికాలో చర్చలు జరిగినాయి వాషింగ్టన్ లో. గ్రీన్లాండ్, డెన్మార్క్ అండ్ అమెరికా 3 దేశాల మధ్య చర్చలు జరిగితే అవి ఫెయిల్ అయింది. అవి ఫెయిల్ అవ్వగానే జర్మన్ డిఫెన్స్ కన్సైన్మెంట్ 15 మందితో రికగ్నైజెన్స్ గ్రీన్లాండ్ ఏరియాలో రికగ్నైజెన్స్ కోసం నాటో తరఫున వెళ్ళినట్లుగా జర్మన్ టీం ఒకటి వెళ్ళింది, జర్మన్ డిఫెన్స్ టీం ఒకటి వెళ్ళింది. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు విత్డ్రా చేసుకున్నారు నిన్న. అంటే భయపడ్డారు అమెరికాకి, ఎందుకంటే 10% టారిఫ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. గ్రీన్లాండ్ లో పెడితే మళ్ళీ 10% టారిఫ్స్ కూడా పడతాయనే భయం. సో ఇట్లా రకరకాల భయాలు పెడుతున్నాడు. కానీ నేనంటే అనుకోవటం ఏంటంటే ఎల్లకాలం ఇలా సాగదు. కాకపోతే ఈ దేశాలన్నింటి మధ్య ఐక్యత రావటంలో ఉన్న మేజర్ ఆటంకాలు ఏంటంటే, ఒకటి వ్యవస్థాగతమైన డిఫరెంట్ సిస్టమ్స్. ఈ కెనడా ఎంత దగ్గర అయినా కానీ కెనడాలో ఉంది క్యాపిటలిజం, చైనాలో ఎంతో కొంత కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో. ఆ 2 దేశాల దగ్గర కావటంలో అది పెద్ద మేజర్ హద్దులుగా ఉంటుంది. అలాగే రష్యన్ నేషనలిజం, యూరోప్ లో ఉన్నటువంటి వాళ్ళు చారిత్రకంగా ఉన్నటువంటి ఘర్షణలు, యూరోప్ దేశాలు రష్యాతో దగ్గర అవడానికి ఉన్నటువంటి ఇబ్బంది. అందుకని చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రజల మధ్య కూడా నమ్మకాలు తక్కువ. దేశాలు యూరోప్ దేశాల్లో రష్యా పట్ల కొంచెం భయాలు ఉంటాయి, ఇట్లా అటు రష్యాలో కూడా వీళ్ళ పట్లే ఉంటాయి. సో చారిత్రకంగా ఉన్న చాలా ఆటంకాలు ఈ దేశాల మధ్య ఐక్యతకు అడ్డం వస్తున్నాయి. కాబట్టి ఈ ఐక్యతకు అడ్డం వచ్చేది దాటి ట్రంప్ థ్రెట్ పెరిగిన రోజు ఖచ్చితంగా వీళ్ళంతా ఐక్యం అవుతారు. రైట్. ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, గ్రీన్లాండ్ దగ్గరికి వచ్చేప్పటికీ వాళ్ళు మొదట అగ్రిమెంట్ చేసుకుంది మిలిటరీ బేస్ పెట్టుకుంటాను. రాను 51 అప్పటికి న్యూక్లియర్ వ్యవస్థ లేదు. 57లో ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. ఆ తర్వాత మిలిటరీ బేస్ కాస్త న్యూక్లియర్ బేస్గా మార్చుకొని డిప్లాయ్మెంట్ ఆఫ్ దేర్ ట్రైన్డ్ పర్సనల్. ఎందుకంటే అక్కడ ఇంకో వెసులుబాటు ఇచ్చింది అమెరికా. అది 95% మంచుతో కూరుకున్న ప్రాంతం కాబట్టి అక్కడికి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడదు. జనరల్గా అక్కడ మిలిటరీ మీద కూడా ట్యాక్స్ ఉంటుంది. ఆ ట్యాక్స్ మినహాయింపిస్తామంటే ఆ ఆశ చూపించి కొందరిని అక్కడికి పంపించింది. వాళ్ళకి 5-6 వేల మంది ఉన్నారు ఇప్పటిదాకా. ఇప్పుడు వాళ్ళది డెన్మార్క్ చూస్తే 20,000 మంది మిలిటరీ ఫోర్సు. సముద్రంలో కాకిరెట్ట, అమెరికాతో పోల్చిన